హాయ్ గైస్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ విధంగా కాలీఫ్లవర్‌తో కర్రీ చేశారంటే చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుందనమాట. జస్ట్ కాలీఫ్లవర్ ఉంటే చాలు. చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. అందుకోసం ఫస్ట్ ఒక కాలీఫ్లవర్ పువ్వు ఉంటుంది కదా! పువ్వుని తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ఎర్రగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసి, 3 టమోటాలను కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, అలాగే జీలకర్ర వేసి, తర్వాత ఇంగువ కూడా వేయండి. ఇవంతా చిటపటలాడిన తర్వాత, మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. ఎర్రగడ్డ వేగేలోపు ఒక దబరలో వాటర్ తీసుకొని అందులో లైట్‌గా సాల్ట్ వేసి, అలాగే పసుపు పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసి, కాస్త వాటర్ కాగనివ్వండి. ఎసురు కాగిన తర్వాత చూసారు కదా! ఈ స్టేజ్‌లో మనం కాలీఫ్లవర్‌ని కట్ చేసుకున్నాం కదా! అవంతా దీంట్లో వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనుంచండి. ఈ విధంగా క్లీన్ చేసామంటే కాలీఫ్లవర్ బావుంటుందనమాట. ఇప్పుడు ఎర్రగడ్డలవంతా వేగిపోయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి, అలాగే పసుపు పొడి, మిరప్పొడి, అలాగే ధనియాల పొడి వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసి టమోటాస్‌ని బాగా మగ్గనివ్వాలి. సో, ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టమోటాస్‌ని మగ్గనివ్వండి. చూసారు కదా! 10 నిమిషాలకంతా టమోటాస్ మగ్గిపోయాయి. ఇలా టమోటాస్ మగ్గిన తర్వాత ఇందులో మనం ఇందాక నీట్‌గా హాట్ వాటర్‌లో కడిగాం కదండీ! ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసి ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసి రుచికి సరిపడా కల్లులుప్పు కూడా వేసి ఇంకొకసారి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారంటే చూసారు కదా! కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది. అలాగే గ్రేవీ కూడా చిక్కపడుతుంది. ఈ స్టేజ్‌లో మనం మంటని సిమ్‌లో పెట్టేసి ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసి ఇంకొక 5 మినిట్స్ అలాగే సిమ్‌లో ఉడకబెట్టేసి తర్వాత తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసి తిన్నారంటే టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.